ఇప్పుడే పెద్దలు సుబ్బారెడ్డి గారు చాలా వివరంగా ఉత్తరాంధ్ర పట్ల ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన గురించి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడానికి గల కారణం, మన మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల వాంఛ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. చాలా మందిలో ఏంటంటే కొన్ని పత్రికలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు కేవలం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మాత్రమే చేస్తూ ఉన్నారు, పనులు ఎక్కడ జరగట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. సో ప్రపంచానంతరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, నిర్మాణ కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. దాదాపు 4,750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వారికి పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వడం, వారు ఇంటర్న్ వారు ఒక కాంట్రాక్టర్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఎన్టీ సంస్థకి నిర్మాణ బాధ్యతల్ని అప్పచెప్పి, ఇప్పుడే మీరు అందరూ కూడా చూసారు, దాదాపు 300 మెషిన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. 3.8 కిలోమీటర్ల రన్వే, అలాగే మిగిలినటువంటి టెర్మినల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఫుట్టింగ్స్ కానీ, మిగిలినటువంటి అప్రోచ్ రోడ్స్ కానీ అన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరికి కూడా ఇప్పుడు తెలికిచ్చేటువంటి అవకాశం దొరికింది. అయితే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి రోజే ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరిగింది. వాస్తవానికి 30 నెలలు నిర్మాణ కార్యక్రమాలు 36 నెలలు కావాలని చెప్పి సంస్థ అడిగినప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనని పెద్దలు జిఎంఆర్ గారికి చెప్పడం, వారు కూడా అంగీకరించి ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం, దానికి అనుగుణంగా పనులు జరగడం, డిసెంబర్ 2025 కల్లా ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు అదే వేదిక మీద నుంచి పెద్దలు జిఎంఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పెద్దలు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేశారు, ప్రారంభోత్సవం కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ప్రారంభోత్సవం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే చేయబోతా ఉన్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. కానీ అంతకన్నా ముందే మనం ప్రజలకు చెప్పాలి, జరుగుతున్నటువంటి వాస్తవాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవ రూపంలో, మాటల్లో కాదు చేతల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అందరూ కూడా రావడం జరిగింది. ఇందాక చెప్పినట్టు మూలపేట పోర్టు ఏప్రిల్ 19వ తారీఖున దానికి శంకుస్థాపన చేశాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు పలాస వెళ్ళినప్పుడు ఏరియల్ సర్వేలో కూడా జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలను కూడా చూడడం జరిగింది. గత సంవత్సరం జూలైలో రామయ్యపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశాం. రికార్డు టైంలో 18 నెలల కాలంలో రేపు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొదటి వెసల్ని రామయ్యపట్నం పోర్టుకి తీసుకొచ్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు మనందరికీ తెలుసు. బందర్ పోర్టు 5,000 కోట్ల రూపాయల్లో వ్యయంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు శ్రీకాకుళంలో, మొన్ననే పలాసలో ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఉద్దానం కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ కానీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, లేదా మా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కానీ, పాడేరులో మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడనటువంటి కొన్ని గొప్ప కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి, మరింతగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది ఒక్కసారితోనే కాదు, విడతల వారీగా
అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలు, పురోగతి చెందుతున్నటువంటి ప్రతి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మీ ద్వారా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు దాదాపు 4,750 కోట్ల రూపాయల ప్రాజెక్టు, రన్వే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి. టెర్మినల్ బిల్డింగ్ కూడా ఎక్కడైతే ఈ ప్రాంతం ప్రజల తాలూకా సంస్కృతులు సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా టెర్మినల్ బిల్డింగ్ డిజైన్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ప్రభుత్వం కూడా అంగీకరించి బాగుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తాలూకు సజెషన్స్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో రేపు భోగాపురం కూడా శంషాబాద్కి ధీటుగా అభివృద్ధి చెందబోతా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ ఏ రకంగా ఉన్నాయో రేపు విశాఖపట్నం విజయనగరం కూడా ఆ రకంగా ఈ 2 జిల్లాలు అభివృద్ధి చెందబోతా ఉన్నాయి. రేపు పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందబోతా ఉంది. ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆకాంక్షలు దాదాపు 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఆవేదన, ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి వలసలు, వీటన్నిటిని ఆపేటువంటి కార్యక్రమం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతాయి. ఇక్కడ 10 ఇందాక పెద్దలు చెప్పారు, 10,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి కలిగేటువంటి కార్యక్రమం, ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది వరకు ఉపాధి కల్పించేటువంటి కార్యం, ట్యాక్సీలు కానీ, ఇక్కడ రెస్టారెంట్స్ కానీ, లేదా ఇతర కార్యక్రమాలు కానీ, లేదా భోగాపురం విశాఖపట్నం నుంచి భోగాపురం బీచ్ కారిడార్ కానీ, బీచ్ కారిడార్ ద్వారా అక్కడ అభివృద్ధి చెందబోతున్నటువంటి బీచ్ ఐటీ కార్యక్రమాలు కానీ, అలానే డేటా సెంటర్ రాక కానీ, నిన్ననే ప్రతిష్టాత్మకమైనటువంటి బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా విశాఖపట్నానికి మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రానటువంటి కాలంలో ముఖ్యమంత్రి గారి రాకతో మరింతగా ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు మారబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ వాస్తవాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.